నాకు ఆరోగ్య పరిస్థితులు బాగలేనప్పుడు కానీ ఎప్పుడు ఏ సమస్య వచ్చి కావలికి పోనా అంటే వచ్చి ఇక్కడ ఏ ఇబ్బందులున్నా అది పంచాయతీ ఎన్నికల ఎన్టీఆర్ విగ్రహమా లేక అమృత స్తూపం కూలదోసినా ఎక్కడ ఏ మండలం ఏ గ్రామానికైనా శ్రీనివాసులు రెడ్డి గారు ముందుండేవారు కావల్లో. ఆ తర్వాత సుబ్బానాయుడు గారు ఇన్ఛార్జిగా ఉన్నారు 2 సంవత్సరాలు. మీకు కృష్ణారెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేసి ఎవరైతే అరాచకాలు అన్యాయాలు దుర్మార్గాలు చేశారో వారిని కూలదోసి కావిలు ఖాళీ చేయించారు. వారిని ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు కూడా వారికి వచ్చిన సత్కారం. నువ్వు కావిలు శ్రీనివాసరెడ్డి కూడా మీరు ఒక మాట చెప్పాలా. 2 రోజుల నాడు బాలకృష్ణ మాకు ఢిల్లీలో కలిశాడు. మీరందరూ వినాలి. మా శ్రీను ఎట్టున్నాడు, మా శ్రీను ఎట్టున్నాడు 2 సార్లు అడిగాడు. బాగున్నాడు సార్ అన్న. ఒక విగ్రహాన్ని కావిలి దగ్గర పడగొట్టారు. ఆ విగ్రహం పెట్టించి నేను వస్తా, శ్రీనికి చెప్పు నేను వస్తా, వచ్చి ఆ విగ్రహాన్ని ఖచ్చితంగా పెట్టేయాలా, నేను వచ్చి చేస్తానని దాదాపు ఈయన గురించే ఒక 5 నిమిషాలు మాట్లాడుతాడు. ఓన్లీ ఆయన వెల్మి ఎట్టు చేస్తున్నాడు, ఆ పెద్ద గొంతు ఇంకా ఉందంటే ఆ గొంతు అంటే మాట్లాడుతున్నాడా, ప్రతి ఒక్క అంటే అన్ని ప్రశ్నలు వేశాడు ఈయన గురించి. ఈయన అందరికీ కూడా చెప్పాలా, గూడా చైర్మన్ గా శ్రీనివాసరెడ్డికి ఆయన దగ్గర ఎంత అభిమానం ఉందో మీ అందరూ తెలియాలని చెప్పడం. పాత్రికేయ మిత్రులు కూడా ప్రతిపక్షంలో మాకు అన్ని రకాల మీ మీద దాడులు జరిగినా ఇక్కడే ఎదురుగా కూర్చొని ఉన్నాడు పెన్నార్ తీరం. మీ మీద దాడులు జరిగినా మాకు ఆ రోజు అండగా నిలబడ్డారు. అన్యాయాల అక్రమాలను ప్రశ్నించారు, ఎదురు తిరిగారు. మాకు అన్ని రకాల అండదండలు అందించిన కావలి మీడియాకి మనస్ఫూర్తిగా కూటమి పార్టీల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు చూస్తున్నాను, పార్టీ అధికారం లేనప్పుడు వారం రోజుల నుంచి చూశాను. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఉద్యమాలు స్టార్ట్ చేసి నేనే అని చెప్పుకొని మీకు మనం చేస్తున్నా. ఇదే కాలంలో ఎన్టీఆర్ బొమ్మ పగలగొట్టినప్పుడు ముసలూరులో బీదా రవిచంద్రరావు గారు మొదటి రోజు వచ్చారు. నేను లేను ఆ రోజు. పక్క రోజు నన్ను పిలిచి నీకు బాధ్యతలు ఇస్తున్నానన్నా, నువ్వు కావలికి వెళ్ళి దాని సంగతి చూడమన్నాడు. ఆ రోజు నాతోటి కొద్దిమంది మాత్రమే, అంటే పేరు అన్నీ చెప్పలేను, రావడం కావలిలో అమితమైన రవడీతం. మీ అందరికీ తెలుసు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఎన్నో రౌడీజం చేశారు, ఎవరు భయపడలేదు అన్నాడు. తిరుక్కున్నాం. ఆ రోజు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మన ఆయన ఒక మీటింగ్ పెట్టాడు, ఒక ప్రెస్ మీట్. మన వచ్చాడు కూడా చైర్మన్ లేఅవుట్లు కొడతా ఉన్నాడు, దమ్మంతో కొత్త మంది ఉన్నాడు. దమ్మంతో కొత్త మంది ఏమి కొత్త దమ్ము ఉంది మాలో. చెప్పాను నేను అప్పుడే, మా ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను, బీదా రవిచంద్రతో చర్చిస్తాను, తప్పకుండా కొడతాం, కొట్టి తీరుతాం. నువ్వు ఎందుకన్నావో నాకు తెలుసు. ఎందుకంటే నీవన్నీ కూడా అమ్మేసుకుని బాగున్నావు, మిగతా వాళ్ళని కొట్టమని నీ ప్లాను. ఎందుకయ్యా ఈ దొంగ ఆటలు దొంగ మూటలు? నువ్వెంతో పెద్ద ఎమ్మెల్యేగా ఆ రోజు పెద్ద రౌడీని చూసావు. ఆ రోజు వచ్చి నీకు వార్నింగ్ ఇచ్చా. మమ్మల్ని ఎన్నో పోలీస్ స్టాఫ్ ఇబ్బంది పెట్టిన రోజు ఆ రోజే కావల్లో మీకు వార్నింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా కార్యకర్తలను తల్లిలను రెండు తీర్చుకోలేని ఈరోజు, ఎందుకంటే 4 మాసాలు మోసిన కళ్ళి బిడ్డను చూసి మురిసిపోతుంది. కార్యకర్త తన జెండాని భుజాన్ని వేసుకొని మోసి తన అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, అంటే ఇక్కడ కావ్యకృష్ణ లాంటి వాళ్ళు అందరూ కూడా ఆ రోజు కార్యకర్తలు ఆనందపడతారు. ఈ 2 రుణం ప్రపంచంలో తీర్చుకోలేని అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదే రకంగా ఈరోజు ఎంతో మంది డబ్బు ఉన్నవాళ్ళు నేను చూశాను. రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచి
40 సంవత్సరాలుగా కావేరితో నాకు అనేక అనుబంధాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్రాలో విద్యార్థి ఎన్నికలు ఆగిపోయినాయంటే కేవలం ఆ రోజు కావేరిలో జరిగిన గలభాలే కారణం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు చాలా మంది తెలియదు ఎందుకు ఎన్నికలు లేవంటే కావేరే దానికి కారణం. కావేరికి ఒక చరిత్ర ఉంది. ఆనాడు డిఎస్ఓ, ఎన్ఎస్ఓ కలిసి పోటీ చేయటం, ఏబీపీ పోటీ చేయటం, ఇవన్నీ అనేక నాకు కావేరితో అనేక అనుబంధాలు ఉన్నాయి. ఎక్కువ ఎన్ఎస్ఓలో ఉన్నటువంటి రాజకుమార్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అందరూ కూడా ఆ రోజు జరిగింది. ఈరోజు ఎంతోమంది డబ్బున్న ఎంపీలు చూసాం, నేను కూడా చూసా. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ లాంటి ఎంపీ ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. బహుశా దేశంలో కూడా ఉంటారో లేరో నేను చెప్పలేను, నాకు తెలియదు. కాబట్టి ఉండదని అనుకుంటున్నా. ఎందుకంటే తనలో తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలోకి వస్తుంది అని రాలా పార్టీలోకి. ఆయన ఎందుకు వచ్చాడంటే తనకి ఆత్మగౌరవం కావాలి, 10 మందికి సేవ చేయాలి. ఆ ఒక్కటే ఆయనకి తెలుసు. అందుకే మా ఇంటికి వచ్చాడు ఎంపీ అని పోటీ చేసే ముందు. అంటే ఎందుకు చెప్తున్నానంటే నాతో మాట్లాడాడు. శ్రీనివాసరెడ్డి ఎలా ఉంది, మన పార్టీ అధికారంలోకి వస్తుందంటావా అన్నాడు. నాకు అర్థం కాల. అంటే సార్ ఏందన్నా అంటే ఆయన అన్నీ తెలుసుకోకుండా ప్రజల కోసం, ఆత్మగౌరవం కోసం పార్టీ మారాడే తప్ప అవకాశం కోసం కాదు అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఈరోజు ఎంతోమందికి మన నెల్లూరు జిల్లాలో కోటీసులు ఉన్నారు, 1000 కోట్లు ఉన్నారు. ₹1 దానం చేసిన సందర్భం ఉందా అని అడుగుతున్నా. ₹1 ఎవరు దగ్గరకు కూడా రానివాడు. ఈరోజు ఆయన చెప్పాడు, ఈరోజు ప్రెస్ వాళ్ళు అడుగుతుంటే మీరు ఇప్పుడు 800 లక్షలు ఇస్తున్నారు, ఇంకెన్ని పోతారు. దానికి అంతం లేదు. ఎంతమంది వికలాంగులు ఉంటే అంతమందికి ఇస్తాను అని చెప్పేటువంటి ఒక మహా మనిషి, మహా వ్యక్తి అని చెప్పి నేను మనం చూస్తున్నా. అలాగా చూస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నేను ఈ ప్రపంచంలో అభిమానించే ఒకే ఒక వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరి కలయికతో ఈ పార్టీ 25 సంవత్సరాలు అధికారంలో ఉంటుందని చెప్పి మనం చేస్తున్నా. కొంతమంది చెప్తున్నారు, పగటి కళ్ళకి అంటున్నారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి కొంత రాజకీయ పరిజ్ఞానం ఉండాలి. మేము పెద్దారావు గారు కలిసి అనేక ఉద్యమాలు చేశాం. ఆ రోజు కాయంలో చేశాం. అదే కిషోర్ చూస్తున్నాను, నేను ఒక పేరు కాదు అన్ని పేర్లు చెప్పాలి కదా, అందులో చెప్పాల. అందువల్ల ఎందుకంటే పోలీస్ పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఎన్నో రాద్ధాంతాలు చేశారు. ఒక మూమెంట్లో అయితే ఒకరోజు ఆ 3 నావాల దగ్గర నేను దిగుతుంటే నన్ను అటాక్ చేయాలన్నారు. అటాక్ చేస్తుంటే ఏం జరుగుండేదో. మేము ఒక 50 మంది వచ్చాం. ఇలా జరుగుతూ వచ్చిందనమాట ఆనాటి కావల్లో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి పగటి కళ్ళకి అంటున్నాడు. ఉద్యమాలు చేయొచ్చు, ఉద్యమాలు నడపచ్చు, ఏమన్నా చేయొచ్చు. మేము కూడా పోలీసు ఆ రోజు తిట్టున్నాం, మేము అధికారంలోకి వస్తాం జాగ్రత్త అన్నామే తప్ప గుడ్డలు ఎరదీస్తాం, టోపీ తీస్తాం. నేమో మూడిచ్చాయంట గుడ్డల, నేమో మూడిచ్చాడు. వాళ్ళు కష్టపడ్డారు, చదువుకున్నారు, గుడ్డలు తెచ్చారు. అంతేకాని గుడ్ల పెరికేది ఏంది? వాళ్ళ గుడ్డలు ఏం చూస్తావు నువ్వా? ఏం చూడాలనుకుంటున్నావు చెప్పు? ఎవరో ఒకరు బదిలీ తీసుకొస్తాను ఈ కాడికి. చూడు ఇలా చూడు, ఒకటే నోరు అదుపులో పెట్టుకో, బాగుంటుంది. ఎప్పటికైనా కూడా అక్కడ గుర్తుపెట్టుకో. అంతేగాని ఈరోజు ఊరినే పోలీసు ఉన్నారు, పాపం ఏం చేస్తారు వాళ్ళు? ఏ అధికారం ఉంటే వాళ్ళు ఉంటారు. ఏదో 2-3 ఓవర్ యాక్షన్ చేస్తారు. నేను కాదంటాలా, మేము ఎప్పుడు అట్లా మాట్లాడలా. మీ అధికారం వస్తే జాగ్రత్త అన్నాం. ఈరోజు ఎండల్లో పనిచేస్తున్నారు వాళ్ళు, వానల్లో పనిచేస్తున్నారు పోలీసు. ఈరోజు ఎండల్లో పనిచేసే పోలీసుకి ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఒక టెంకాయ నీళ్ళు ఇవ్వండి, ఒక మజ్జిగ ఇవ్వండి, ఒక మంచినీళ్ళు ఇవ్వండి. అంతేగాని గుడ్డలు ఇప్పుతా, టోపీ తీస్తా, డ్రైవర్ ఇప్పుతా, ఏంద్రానైనా ఇవన్నీ అటువంటి మానుకోండి. మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెట్టినటువంటి ఈ ఆత్మీయ సమావేశం, కావ్య కృష్ణారెడ్డి గారు, బీదా రవిచంద్ర గారు, ఈ ముగ్గురు కలిసి చాలా మంది కావ్యాన్ని అభివృద్ధి చేయమని అడుగుతున్నారు. నా నోడా తరఫున కూడా
ఏమి చేయాలో అతి త్వరలో ఆలోచన చేస్తాం. అదే రకంగా కావ్య కృష్ణారెడ్డి గారి ఆలోచనలు, అదే రకంగా మా ఎంపీ గారు, ఆయనకి ఏం రాజకీయాలు తెలియపాడు. ఆయనకు చేసింది, ఆయనకు తెలిసిందల్లా ప్రజాసేవ చేయటం ఒక్కటే, ఆత్మగౌరవం కాపాడుకోవటం ఒక్కటే. అదే రకంగా బాలకృష్ణ తర్వాత నేను అభిమానించే నాయకుడు బేదా రవిచంద్రరావు గారు. ఉన్న వాస్తవం కొండ బద్దలు కొట్టినట్టు నేను చెబుతా, దాంట్లో అయితే నాకు ఇబ్బంది లేదు. ఆయన మేధాశక్తితో ఈ కావలే కాదు జిల్లాని ఒక సస్యశ్యామలం చేయమని కోరుతూ ఇటువంటి ఆత్మీయ సమావేశాలు మా ప్రభాకర్ గారు ఎన్నో పెట్టాలని, మా ఆత్మ బంధువు నా బంధువు రెండు కూడా ఆయన, ఇంకా కార్యకర్తల ఉత్సాహం తేవాలని, ఏ కార్యకర్తలు అయితే పోరాడారో, ఏ కార్యకర్తలు అయితే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చారో ఆ కార్యకర్తల కోసం నిరంతరం శ్రమించమని చెప్పి నాయకులు కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.